జోగి రమేష్ ఇప్పుడు ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఏదైతే తన కుటుంబం వాళ్ళు కొన్నటువంటి భూములకు సంబంధించి జ్యోతి హైలైట్ చేసింది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములను చెరబట్టింది. సిఐడి స్వాధీనం ఉన్న భూములు దర్జాగా కబ్జా చేసి అప్పనంగా 5 కోట్ల పైచీలకు సొమ్ము చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో RS నెంబర్ 69/2 రీసర్వే నెంబర్ 87లో అగ్రిగోల్డ్కి చెందిన సుమారు 2300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. దీన్ని ఏపీసీఐడి స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ భూములు వివాదంలో ఉంటాయని సాగ్గా తీసుకున్న జోగి కుటుంబం ఈ భూముల మీద కన్నేసింది. జోగి రమేష్ బాబాయ్ అయిన జోగి వెంకటేశ్వరరావు, జోగి తనయుడు జోగి రాజీవ్ కలిసి చెరో 1086, 1074 గజాలను తమ పేరుతో రాయించుకున్నారు. ఈ విషయంలో జోగి కుటుంబం తమ చేతికి మట్టి అంటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అంబాపురంలో RS నెంబర్ 88లో పట్టాదారులుగా ఉన్నటువంటి కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు తమకున్న భూమిలో 4 ఎకరాలను బొమ్మ వెంకట చలమారెడ్డికి విక్రయించారు. ఆయన ఎకరా భూమిని ఇందులో నుంచి ఏదైతే వేరే వాళ్ళకి పోలవరం మురళీమోహన్కి అమ్మారు. ఆయన మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి చెందిన అడుసుమిల్లి మోహన్ రామదాస్కి 3800 గజాలు విక్రయించారు. ఈ మోహన్ రామదాస్ నుంచి 2022లో జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవులు 2160 గజాలు కొనుగోలు చేసి వెంటనే 200 గజాల ప్లాట్లుగా వేసి 7 వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడే జోగి కుటుంబం తెలివితేటలు ఉపయోగించింది. సర్వే నెంబర్ 88లో కొనుగోలు చేసినట్టుగా చూపిన భూమి దస్తావేజుల్లో తప్పు దొర్లిందని పేర్కొంటూ 2023లో స్వీ సవరణ చేయించారు. ఆ సమయంలో అగ్రిగోల్డ్ భూమిలో ఉన్న సర్వే నెంబర్ 87ని అసలుగా పేర్కొన్నారు. అంటే సర్వే నెంబర్ 87లో భూమి కొనుగోలు అంతా ఉత్తుత్తి డ్రామా అని, వీరి ఎత్తుగడ అగ్రిగోల్డ్ భూమిని కాజేయడం అని అర్థమవుతుంది. వీళ్ళు కొనుగోలుదారులకు విక్రయించింది కూడా అగ్రిగోల్డ్కి చెందినటువంటి భూమి కావడం గమనార్హం. అసలు విషయం తెలియక కొనుగోలుదారులు సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి మునిగిపోయారు. విక్రయించగా మిగిలిన 800 గజాల్లో జోగి కుటుంబం ప్రహరీ నిర్మించుకునే ప్రయత్నంలో ఉండగా అగ్రిగోల్డ్కి చెందిన అవ్వా వెంకట శేషనారాయణరావు విజయవాడ 2 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు అనంతరం విజయవాడ రూరల్ తహసీల్దార్ నివేదిక మేరకు వివాదాస్పద అగ్రిగోల్డ్ భూముల్ని జోగి కుటుంబం విక్రయించినట్టు స్పష్టమవుతోంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. జోగి రమేష్ ఏం చెప్తారో చూడాలి దీనికి.